Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. లక్నో గడ్డపై కోల్కతా నైట్ రైడర్స్ సూపర్ విక్టరీ కొట్టింది. సూపర్ ఓవర్కు దారితీసింది లక్నో నైట్ రైడర్స్ మ్యాచ్. లో స్కోరింగ్ మ్యాచ్లో కోల్కతా థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. సునీల్ నారాయణ్ సూపర్ బౌలింగ్తో లక్నో ఢమాలంది. సూపర్ ఓవర్లో ఒక్క పరుక్కే 2 వికెట్లు తీశాడు నారాయణ్. ఎటకేలకు 3 ఓటముల తర్వాత గెలుపు రుచి చూసింది కేకేఆర్. ఓవరాల్గా ఆడినటువంటి 8 మ్యాచ్ల్లో 2 విజయాలు సాధించింది కోల్కతా. వరుసగా 5 మ్యాచ్ల్లో లక్నో ఓడిపోయింది. బౌలింగ్లో మోర్షిన్ చెలరేగిన, బ్యాటింగ్లో బ్యాటర్లు తడబడ్డారు. ఆల్రౌండ్ ప్రదర్శన చేసింది కోల్కతా నైట్ రైడర్స్. 87 పరుగులతో 5 క్యాచ్లు పట్టి మ్యాచ్ స్వరూపాన్నే మార్చాడు రింకు సింగ్. అసాధారణ పోరాటంతో రింకు సింగ్ జట్టును గెలిపించాడు. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో లక్నో, ముంబై టీమ్స్ ఉన్నాయి. మ్యాచ్ మొత్తం ఆశాంతం ఆసక్తిని తెరేకెత్తించినటువంటి పరిస్థితి. ఐపీఎల్లో ఒక ఉత్కంఠభరితమైనటువంటి మ్యాచ్ను చూశారు ప్రేక్షకులు. దీనిపై మరిన్ని అప్డేట్స్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఆసక్తికరమైనటువంటి మ్యాచ్ ఈ సీజన్ ఐపీఎల్లో ఫస్ట్ సూపర్ ఓవర్గా చెప్పుకోవచ్చు. రింకు సింగ్ ఆల్రౌండ్ ప్రదర్శన ఏంటి, ఏ విధంగా చూడాలంటారు? ఖచ్చితంగా రింకు సింగ్ ని అభినందించాల్సిందే. ఎందుకంటే జట్టు కీలకమైనటువంటి సమయంలో, అంటే నిలబడాల్సినటువంటి సమయంలో వైస్ కెప్టెన్ గా తన బాధ్యతను సమర్థవంతంగా నెరవేర్చాడు. అంటే టాప్ ఆర్డర్ మొత్తం ఫెయిల్ అయినా, లేదంటే అంటే ఫినిషర్ గా తను ఏదైతే ప్లేస్ లో వచ్చాడో ఆ టైంలో వచ్చి టాప్ ఆర్డర్ వికెట్లు పడుతున్నప్పుడు కూడా ఎక్కడ కూడా ఒత్తిడిగా లోన్ అవ్వకుండా చాలా కూల్ గా ఇన్నింగ్స్ ఆడటం అనేది అద్భుతమైన విషయంగానే చెప్పుకోవాలి. ఇక కేకేఆర్ అతని మీద ఉంచినటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు అనేది అయితే మనం స్పష్టంగా చెప్పొచ్చు. అలాగే ఇక క్యాచ్ల విషయంలో కూడా ఫీల్డింగ్ పరంగా కూడా అతను పట్టినటువంటి క్యాచ్లు ఏవైతే ఉన్నాయో, మరి అతను లక్కో లేదంటే అతను నిన్న అయితే అతని రోజే అనిపించింది నా అతను ఆ 5 క్యాచ్లు, రోమన్ పావెల్ క్యాచ్, సూపర్ ఓవర్ క్యాచ్ తో కలిపి మొత్తం 5 క్యాచ్లు పట్టుకున్నాడు. కాబట్టి అతనికి లక్కీ డే గానే చెప్పుకోవచ్చు. ఇక లక్నోకి దరిద్రం వెంటాడింది అనేది అయితే నేను స్పష్టంగా చెప్తాను. ముఖ్యంగా కెప్టెన్ రిషబ్ పంత్ బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉండి అతను ఆడినటువంటి షాట్ ఏదైతే ఉందో అది అనవసరమైనటువంటి రివర్స్ స్వీప్. అనవసరంగా దానివల్ల అతను అసలు మ్యాచ్ స్వరూపమే మారిపోయింది దానివల్ల. లేదంటే అతను ఇంకో 4-5 పరుగులైనా, ఒక 10-15 పరుగులైనా చేసి ఉండేవాడేమో అనిపించింది. ఆ ఏజ్ ఎలా ఉన్నప్పటికీ కూడా ఓకే, లక్నోకి గెలవడానికి అన్ని అర్హతలు ఉన్నాయి, ఓడిపోవడానికి కేకేఆర్ కి గెలవడానికి అన్ని అర్హతలు ఉన్నాయి, లక్నోకి ఓడిపోవడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. ఎందుకు లో స్కోరింగ్ని లక్నో డిఫెండ్ చేయలేకపోయింది అనేటువంటి మాట. సరే, అద్భుతంగా కేకేఆర్ బౌలింగ్ చేసిందా లేదా పక్కన పెడితే, హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్, ప్రేక్షకుల నుంచి వచ్చేటువంటి సపోర్ట్ కావచ్చు, సరే అన్ని విధాలుగా కూడా ఉన్నప్పటికీ ఎందుకు లక్నో ఆ విధంగా లక్ కలిసి రాలేదు? మనం రాత్రి మాట్లాడుకున్నాం, ఆ పిచ్ గురించి మాట్లాడుకున్నాం. ఆ పిచ్ అంతా దరిద్రం అంతా పిచ్ మీదే ఉంటది. అది మరి అదేం వరస్ట్ పిచ్ కానీ మరి దాన్ని తయారు చేసిన వాళ్ళు ఎవరో కానీ లో స్కోరింగ్ మ్యాచెస్ లో నాకు తెలిసేది టెస్ట్ అక్కడ కనుక అదే గ్రౌండ్ లో టెస్ట్ మ్యాచ్ కనుక జరిగితే 2 రోజులు కూడా 1.5 రోజులు 4 ఇన్నింగ్స్ అయిపోతాయి. అలాంటి వరస్ట్ పిచ్ అది. కాబట్టి మరి దానివల్ల గతంలో కేఎల్ రాహుల్ కూడా ఇబ్బంది పడేవాడు. అతని ఆట కూడా స్లో అయిపోవడానికి కూడా అదే కారణం అని చెప్తూ ఉంటారు. ఆ పిచ్ ఇప్పుడు ఆ ప్రభావం రిషబ్ పంత్ మీద కూడా పడుతుంది. కాబట్టి ఆ పిచ్ విషయంలో ముఖ్యంగా అటు బీసీసీఐ కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇక అలాగే మరికొన్ని కీలక మ్యాచ్లు కూడా అదే పిచ్ మీద జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి బీసీసీఐ ఎటువంటి అంటే తర్వాత ఏమన్నా పిచ్ లో మార్పులు ఏమన్నా చేయగలుగుతారా, లేదంటే వచ్చే సీజన్ కి ఏమన్నా చేస్తారనే చూడాలి. అయితే లక్నోకి హోమ్ అడ్వాంటేజ్ కాదు, హోమ్ మైనస్. అది హోమ్ అసలు ఎక్కడ కూడా అడ్వాంటేజ్ అనేది లేదు ఆ పిచ్ మీద. నేను గమనిస్తున్న దాని ప్రకారం చూస్తున్నా. అంటే వరుసగా 5 ఓటములు లక్నో ఎక్కడ ఫెయిల్ అవుతుంది అని అంటే పర్టికులర్ గా ఏం చెప్తారు మీరు? లక్నో ఎందుకో తెలియదు ఒత్తిడికి గురవుతోంది. ముఖ్యంగా వాళ్ళు షార్ట్ సెలక్షన్ విషయంలో కానీ, వించ్ మార్ష్ కానీ, ఏడెన్ మార్కరమ్ కానీ ఇట్లా అనుభవం ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ప్లేయర్స్ కూడా షార్ట్ సెలక్షన్ విషయంలో ఫెయిల్ అవుతున్నారు. రిషబ్ పంత్ కొంత అతను రిస్కీ షాట్స్ కి కొన్నాళ్ళు దూరంగా ఉంటే మంచిదేమో అనిపిస్తుంది నాకు. రిస్కీ షాట్స్ కోచ్ కూడా ఇక్కడ కనపడించింది ఏంటి అని అంటే, టైమ్అవుట్ సిచ్యువేషన్ లో కోచ్ కూడా చాలా ప్రెషర్ పెడుతున్నాడనో, లేకపోతే కోచ్ మీద కూడా ప్రెషర్ ఉందనో రకరకాలుగా కూడా రాత్రి మనం మాట్లాడుకున్నాం. యజమాని ఎప్పుడు కూడా తన కింద పనిచేసే వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఓవర్ మేనేజ్మెంట్ మానిటరింగ్. అదే చెప్తున్నా కదా, అదే చెప్తున్నా. అది ఇప్పుడు అతను డబ్బులు పెట్టాడు, డబ్బులు పెట్టిన తర్వాత వస్తాయని కాదు కదా, ఒక రకంగా జోదం లాంటిదే, వ్యాపారం లాంటిదే. వస్తాయో లాభ నష్టాల సంగతి పక్కన పెడితే ప్రతిసారి ఆటగాళ్ళ మీద ఒత్తిడి పెడితే ఆటగాళ్ళ వాళ్ళు కూడా అంటే డబ్బులకి మెచ్యూరిటీకి తేడా ఉంటది కదా. కాబట్టి అది ఒత్తిడిని తగ్గించి వాళ్ళకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వగలిగితే మాత్రం లక్నో చాలా గోయింకా కూడా పెద్దగా
మైదానానికి రావట్లేదు ఈ మధ్య కాలంలో అతను. మరి ఆ కోపం వల్ల లేదంటే దాని వల్ల ప్లేయర్స్ మీద ప్రెజర్ ఉంటుంది అనేటువంటి ఇదో లేదని అందుకని అతను రావడానికి దూరం ఇష్టపడటంలా. అంటే ఐపీఎల్లో బాగా గమనించింది ఏంటంటే హై స్కోర్ చేశారన్న ప్రతిసారి కూడా దాన్ని ఓవర్కమ్ చేసి అపోజిషన్ టీము ఆ టార్గెట్ని ఛేదించడం, లో స్కోర్ చేసిన ప్రతిసారి కూడా దాన్ని కూడా డిఫెండ్ చేయలేకపోవడం ఏంటి? అవును, మొన్న ఢిల్లీ మ్యాచ్ లో అదే జరిగింది, నిన్న కేకేఆర్ మ్యాచ్ లో జరిగింది, రాజస్థాన్ కేకేఆర్ మ్యాచ్ లో అదే జరిగింది, రాజస్థాన్ లక్నో మ్యాచ్ లో అదే జరిగింది. అలా ఏదైనా సరే అంటే పిచ్ బౌలింగ్ అనుకూలంగా ఉంటే మాత్రం స్పష్టమైనటువంటి వ్యూహాలతో బరిలోకి దిగుతున్నారు. పిచ్ బ్యాటింగ్ అనుకూలంగా ఉంటే మాత్రం స్పష్టమైనటువంటి బ్యాటింగ్ వ్యూహాలతో బరిలోకి దిగుతున్నారు. మంచి అంటే పవర్ ప్లేలో పరుగులు రాబట్టడం, పవర్ ప్లేలో వికెట్లు తీయడం, ముఖ్యంగా పవర్ ప్లేనే కీలకం అవుతుంది ప్రతిసారి కూడా. అదే అడ్వాంటేజ్ పవర్ ప్లేలోనే మ్యాచ్ స్వరూపం. మొత్తం 20 ఓవర్ల మ్యాచ్ జరుగుతున్నా 6 ఓవర్లే రిజల్ట్ డిసైడ్ చేసేసినటువంటి పరిస్థితి ఉంది. సరే, ఈ రెండు టీముల్లో కెప్టెన్స్ విఫలమవడం బ్యాటింగ్లో పర్టికులర్గా దీన్ని ఎలా చూడాలంటారు వెంకట్? మనం నా అభిప్రాయం ప్రకారం పంత్ ఒక 2 మ్యాచ్లు రెస్ట్ తీసుకోవాలి, నికోలస్ పూరన్ ఒక 2 మ్యాచ్లు రెస్ట్ తీసుకుని ఏడెన్ మార్క్రమ్ కి కెప్టెన్సీ ఇచ్చేసి కొంత వీళ్ళు కనుక పంత్ నికోలస్ పూరన్ వీళ్ళు ఒక 2 మ్యాచ్లు పక్క నుండి వాళ్ళు కనుక ఏదో గాయం సాగుతున్న శుభన్ గిల్ తప్పుకుంటాడు చూసారా, అట్లా ఏదో ఒక రీజన్ వెతుక్కొని అట్లా వీళ్ళు కూడా ఏదో ఒక రీజన్ వెతుక్కొని బయటకు వెళ్ళిపోయి ఒక 2 మ్యాచ్లు కనుక రెస్ట్ తీసుకుంటే కొంత మళ్ళీ వాళ్ళు గాలిలో పడేటువంటి ఛాన్స్ అయితే ఉండొచ్చు. ఇక కోల్కతా రాబోయే రోజుల్లో ఆడేటువంటి మ్యాచ్లో ఎలా ఆడబోతుంది అని అంటే ఇప్పుడు వరకు ఉన్నటువంటి గెలుపోటల్ని బేరీజు వేసుకుంటే ఎలా ఉండబోతుంది అంటారు ఫైనల్గా? కేకేఆర్ గెలిచినటువంటి మ్యాచ్లన్నీ కూడా బలహీనమైనటువంటి జట్ల మీద గెలిచింది కేకేఆర్. ఇప్పటివరకు మీరు అబ్జర్వ్ చేస్తే బలమైనటువంటి జట్ల మీద వాళ్ళు గెలిచింది తక్కువ. ఇప్పుడు ఒక మ్యాచ్ లో వాళ్ళు ఏదో ఒక పాయింట్ తో బయటపడ్డారు తప్ప మొన్న పంజాబ్ తో జరిగినటువంటి మ్యాచ్ లో వర్షం పడటం వల్ల లేదంటే ఆ మ్యాచ్ లో కూడా ఘోరంగానే ఓడిపోయేవాళ్ళు. బలమైనటువంటి జట్ల మీద వాళ్ళు ఓడిపోతున్నారు కాబట్టి బలహీనమైనటువంటి జట్ల మీద గెలుస్తున్నారు కాబట్టి అది కేకేఆర్ తర్వాత మరి ఎలాంటి వ్యూహాలతో పరిలోకి తీసుకుంది అంటే వాళ్ళకి బ్యాటింగ్ అనేది మైనస్ అవుతుంది. ఆ బ్యాటింగ్ ఇప్పుడు నిన్న బౌలింగ్ పరంగా చూసుకున్న ఒక సునీల్ నారాయణ తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు అంతగా ప్రభావం చూపించలేదు. అంటే ఒకరిద్దరు మినహా ఐపీఎల్లో ఆల్మోస్ట్ అందరూ కూడా కెప్టెన్ ఇన్నింగ్స్లు ఆడారు. ఒక్క రహానే నుంచి అది ఎందుకో ఇప్పటివరకు కూడా ఆ మెరుపు ఇన్నింగ్స్ రాలేదనేటువంటి ఒక ఈ రోజు పంత్ కూడా ఆడినట్టున్నాడు ఒకసారి 60 పరుగులు 62 పరుగులు. మిగిలిన వాళ్ళు ఎవరో కూడా ఆ ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నారు. మరి సారీ అజింక్య రహానే ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నాడు అండ్ మిగిలిన వాళ్ళలాగా. మన రీసెంట్ గా కూడా చంద్రకాంత్ పండిట్ కూడా దాని మీద కామెంట్ చేశాడు, అతను T20 క్రికెట్ సరిగ్గా సరిపోవడం అని చెప్పేసి. మరి అది ఎందుకు ఆ ఒత్తిడి ఉంది లేదంటే అతనికి కూడా మేనేజ్మెంట్ నుంచి ఒత్తిడి ఉందా లేదంటే అతను ఈ తరం క్రికెట్ కి సెట్ అవ్వడా లేదంటే పంత్ లాగా ఇప్పుడు రోహిత్ శర్మ చూసారా గాయం కారణంగా తప్పుకున్నాడు కొంత ఫామ్ కోల్పోవడం వల్ల. అలా రహానే కూడా కొన్ని మ్యాచ్లకి తప్పుకుంటే ఒక మంచి కంబ్యాక్ ఇవ్వచ్చు. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్ వెంకట్. ఇక లక్నో గడ్డపై కోల్కతా నైట్ రైడర్స్ సూపర్ విక్టరీ కొట్టింది. ఒక థ్రిల్లింగ్ మ్యాచ్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేశారని చెప్పాలి. ఈ సీజన్లో ఫస్ట్ సూపర్ ఓవర్ జరిగినటువంటి మ్యాచ్ లక్నో కేకేఆర్ మ్యాచ్. ఇక లక్నో నైట్ రైడర్స్ మ్యాచ్కు సంబంధించి సూపర్ ఓవర్ కూడా రసవత్తరంగా సాగినటువంటి పరిస్థితి ఉంది. లో స్కోరింగ్ మ్యాచ్లో కోల్కతా ఒక థ్రిల్లింగ్ విక్టరీని కొట్టిందని చెప్పాలి. సునీల్ నరైన్ సూపర్ బౌలింగ్తో లక్నో పేకమేడలా కూలిపోయింది. ఇక సూపర్ ఓవర్లో ఒక్క పరుక్కే 2 వికెట్లు తీశాడు నరైన్. ఎట్టకేలకు 3 ఓటముల తర్వాత గెలుపు రుచి చూసింది కేకేఆర్. ఓవరాల్గా ఆడినటువంటి 8 మ్యాచ్ల్లో 2 విజయాలు మాత్రమే సాధించింది కోల్కతా. ఇక వరుసగా 5 మ్యాచ్ల్లో లక్నో ఓడిపోయింది. ఇక బౌలింగ్లో మోషన్ చెలరేగినప్పటికీ కూడా బ్యాటింగ్లో బ్యాటర్లు తడబడ్డటువంటి పరిస్థితి ఉంది. ఇక కోల్కతా నైట్ రైడర్స్ ఆల్రౌండ్ ప్రదర్శన చేశారని చెప్పాలి.